కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని డిమాండ్ చేస్తూ ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల ఎదుట పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రతులకు నిప్పు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారని పీడీఎస్ విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. తక్షణం విద్యారంగానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, గురుకుల పాఠశాలలతో పాటు విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని, ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు ఏ మూలకు సరిపోవంటూ విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశాలు మరొకసారి ఆందోళన బాట పట్టారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన బాట పట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిలిటెంట్ తరహాలో పోరాటం చేయబోతున్నామని, రేవంత్ రెడ్డి నాడు ప్రతిపక్ష నేతగా ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఆశాలు నినాదాలు చేశారు. ఆకలితో పస్తులుంటున్నాం. ఆ రోజు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని, 18,000 రూపాయల ఫిక్స్డ్ శాలరీకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలంటూ ఆశాలు డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన బాట పట్టారు మధ్యాహ్న భోజన కార్మికులు. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి బిల్లులు చెల్లించడం లేదంటూ ఆందోళన చేశారు. గత 8 నెలలుగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, పుస్తల తాళ్లు అమ్మి మధ్యాహ్న భోజనానికి సరుకులు సమకూర్చుకుంటున్నామని ఇంట్లో తెలిసి భర్తలు గొడవ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి కార్మికులు ఆందోళన చేశారు. ఎన్నికల ముందు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి జీతం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు 1,000-2,000 రూపాయలు కూడా జీతం రావడం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. 3 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. 8 నెలలుగా తమకు రావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం తక్షణం స్పందించి తమ బిల్లులను మంజూరు చేయాలని, అట్లాగే జీతం సంబంధించినటువంటి విషయంలో 10,000 రూపాయలు మినిమం జీతాన్ని తమకు ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం కార్మికుల యొక్క బిల్లులను పెండింగ్ పెట్టుకోవడానికి సిఐటి నాయకులు కూడా తప్పుపట్టారు. తక్షణం ప్రభుత్వం స్పందించి వారి బిల్లులు, వారికి రావాల్సినటువంటి పెండింగ్ జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.